नागपुर जय जय नागपुर जय नागपुर जय जय नागपुर जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय जय आदिवासी आदिदाम कुमारंबी माशायाలను సాధిద్దాం సాధిద్దాం ఆదిదాం కుమారंबी మాశాయాలను సాధిద్దాం సాధిద్దాం జై భీమన్న జై జై భీమన్న జై భీమన్న జై జై భీమన్న జై ఆదివాसी జై జై ఆదివాसी జై నాగపూర్ జై జై నాగపూర్ జై నాగపూర్ జై జై నాగపూర్ సాధిద్దాం ఐక్యత సాధిద్దాం సాధిద్దాం आदिदाम कुमारंबी माशायाలను जय भीमన్న जय भीमన్న వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి నాయకపూర్ల ఐక్యత భీమ్ 124వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఘనంగా కొమరం భీమ్ విగ్రహానికి పూలదండేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనికి మన ఆదివాసీ నాగపూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కాకశ్రీ రామచందర్ గారు, మా మాజీ జడ్పీటీసీ మిత్రులు రాజిరెడ్డి జగన్ గారు, చాలామంది ఆఫీస్ బేరర్స్ ఆదివాసులు అండ్ మా బీఆర్ఎస్ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొమరం భీము మరి 22/10/1900 అక్కడ జన్మించడం జరిగింది. ఇక్కడ మరి ఆయన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు తెరిమేలి వెళ్ళి అక్కడ వలస వెళ్ళడం జరిగింది. మరి ఆయన 15వ ఏటనే అలా ఫాదర్ అటవీ శాఖ అధికారులతో కాల్పుల్లో మరణించడం జరిగింది. ఫాదర్ పేరు చిన్ను అండ్ మదర్ పేరు సోంబాయి. వాళ్ళు మరి ఆయన పోరాట యోధుడు. ఒక సామాజిక వర్గం తమ కులానికే కాక 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాల సాధన కోసం ఆ రోజు జల్ జంగల్ జమీన్ భూమి భుక్తి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహానాయకుడు కొమరం భీమ్. మరి ఆ రోజు నైజాం వాళ్ళను సామంతరాజులను ఎదిరించిన మహా వ్యక్తి ఆయన. మరి మరణము చాలా ఇది 7th అక్టోబర్ మరి 1940లో మరణించడం జరిగింది. 39 ఇయర్స్ ఏజ్లోనే. మరి ఆయన సేవలు చాలా ఈరోజు గుర్తుంచుకుంటాం. మరి ఆయన ఏదైతే ఉన్నారో ఈ కాపరాలు ఏదైతే మన గొర్రె కాపర కానీ వీళ్ళు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా పన్ను విధించడం జరిగింది. అప్పుడున్న సామంతరాజులు ఆ నైజాం దానికి కూడా వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కొమరం భీమ్. మరి ఆయనను మనం జీవితాంతము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ కొమరం భీమ్ మరి ఆశయాల సాధన కోసము మరి అక్కడ ఆదివాసీ నాగపూర్ భవనం కూడా నిర్మించడం జరిగింది. అట్లాగే అక్కడ జోధ్పూర్లో కూడా కొమరం భీమ్ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. స్మృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఆదివాసీ పోడు భూములు కూడా ఇవ్వడం జరిగింది. చాలా మరి ఆదివాసీల గురించి చాలా సేవలు చేయడం జరిగింది. నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ప్రజల కోసం పనిచేయాలి, ఈ సామాజిక వర్గాల కోసం పనిచేయాలి. కానీ ఆయన అది చేసిండు నేను ఇది రద్దు చేస్తా, ఇది చేసిండు అది రద్దు చేస్తాను కాదు. మేమైతే గతంలో మరి కొమరం భీమ్
జయంతి వర్ధంతిని మేము జడ్పీలో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇట్లానే పార్టీ ఆఫీస్లో చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరి సామాజిక వర్గంతో కలిసి ఇక్కడ కూడా ఘనంగా చేసినాం. మరి భవిష్యత్తులో కూడా కొమరం భీం ఆశయ సాధన కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కొమరం భీం పోరాట యోధుని 124వ జయంతి సందర్భంగా నిజామాబాద్లోని కొమరం భీం విగ్రహానికి మరి నివాళులు అర్పించి మరి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అధ్యక్షులు నాయకపోడు అధ్యక్షులు రామచంద్రన్న గారికి, అంజన్న గారికి, మరి మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు దాదన్న గారు, విఠలరావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, నాతోటి ఎగ్జెడ్పీటీసీ గోపాలరెడ్డి గారికి, మా నిజామాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మదన్న గారికి, మరి మండల వైస్ ఎంపీపీ నాయకపోడు మరి నిజామాబాద్ మండల అధ్యక్షులు అన్నం సాయిల్ గారికి, మరి వారితో పాటు ఇచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, నాయకపోడు సంఘ యువ నాయకులు అందరికీ పేరు పేరున కొమరం భీం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొమరం భీం గారి జయంతిని జరుపుకుంటున్నాం. మరి అది పోరాటానికి ప్రతీక. ఆయన ఏదైతే పోరాట స్ఫూర్తిని మనకి అందించిండ్రో 124 సంవత్సరాలు ఆయన పుట్టిన 39 సంవత్సరాలకే అసలు భాషింది. ఇప్పుడు దగ్గర 90 సంవత్సరాల క్రితమే ఆయన తన జీవితాన్ని అర్పించి అటవీ సంపద మీద అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి మనందరికీ కూడా ఒకటి గుర్తు చేసుకునేలా చేసింది. ఏంటంటే మనిషి ఎక్కడున్నా, చదువుకున్న వాడైనా, అడవుల్లో ఉన్నా, మనిషి లోపల ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్ చేసే తత్వం, ప్రశ్నించే తత్వం, తన హక్కును ఎవరైనా కాలరాస్తుంటే నోరు మూసుకొని కూర్చోవద్దు, మనం కొట్లాడాలా అని చెప్పి ఏదైతే స్ఫూర్తిని మనకు అందించిందో ఆ స్ఫూర్తిని ఇప్పుడు మనం ముందు తరాలకు కూడా అందించి ముందు తరాలు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చాలామంది ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా ఈ సోషల్ మీడియా యుగంలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయకుండా సోమరులుగా మిగిలిపోతామేమో అని ఈ తరం ఏదైతే మాకు అనిపిస్తుందో అందరూ కూడా ఈ స్టూడెంట్స్, మనమందరం కూడా స్టూడెంట్స్కి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలియజేస్తూ మరి ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ నాయకులు కానీ కృషి చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. మరి ఆ తువ్వలో నడుస్తామని చెప్పి ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కొమరం. 124వ కొమరం భీం జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్లో గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి అతిథిగా విశేషమైన గౌరవనీయులు జిల్లా మాజీ చైర్మన్ విఠలరావు గారికి, జడ్పీటీసీ జగన్ గారికి, మన జిల్లా పరిషత్ డిప్యూటీసీ సాయన్న గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ నాయకులకు కొమరం భీం యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొమరం భీం సాధించిన పోరాట పటిమను గుర్తించి రేపు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవడానికి కొమరం భీం అడుగుజాడలో నడవాలని చెప్పేసి నేను జిల్లా తరపున నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా మనము కొమరం భీం ఏదైతే సాధించిండో ఆ ఘనకార్యాలను చూస్తూ పొగుడుతూ మనం కాలాన్ని వెళ్ళబుస్తున్నాం తప్ప మరి ఏదైతే మనం అనుకున్నామో ఈరోజు కొమరం భీం ఏదైతే ఆశించి పోరాటం సల్పి తన అమూల్యమైనటువంటి చిన్న ప్రాయంలోనే అంటే సుమారు 39 సంవత్సరంలో చనిపోయిండు, దాని లక్ష్యాలు మనం చేరుకోలేకపోతున్నామని చెప్పేసి ఒక బాధాకరమైనటువంటి దృష్టాంతాలు సంఘటనలు కనబడుతున్నాయి. సో ఇప్పటికైనటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి కూడా మా యువత, మా నాగపూర్ సంతకు చెందినటువంటి యువత అందరూ కూడా మేల్కొని ఆయన ఏదైతే నిర్దేశించి పోయాడో ఆ సూత్రాలను పాటిస్తూ ఆ మార్గదర్శకతను పయనించి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాల పట్ల మాకు గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు ఎంతైతే మాకు అంటే ప్రభుత్వం నుంచి సాయం అందిందో ఇప్పుడు కోల్పోతున్నామన్నటువంటి బాధ కూడా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా అంటే ప్రభుత్వం ఒక ధ్యేయం ఉంది. ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంది, దేవుడు కనకరించిన కానీ పూజారి కనకరించలేదన్న విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పేపర్లో మట్టుకే వస్తున్నాయి కానీ ఒక అవినీతి పరులైనటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఒక కుటిలమైనటువంటి నియత్ అంటే పోకడలో మా ఆదివాసీ నాయకులు అందుకోలేకపోతున్నారని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే
ప్రభుత్వం గుర్తించింది 1991లో నిజామాబాద్లో నిజమైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పేసి మాకు మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి జీవోల కాపీలు ఇచ్చారో ఆ జీవో కాపీలు కొన్ని రోజుల వరకే మాకు ఉపయోగపడ్డాయి. ఈ తర్వాత ప్రతి ఒక్క సందర్భంలో మమ్మల్ని నానా రాసి రంపాన పెడుతూ అధికారులు, మీరు నాకపోట్స్ అసలు ఎస్టీలు గారు నిజామాబాద్లో లేరు, మీరందరూ దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని జాయిన్ అవుతున్నారని చెప్పేసి ఏదైతే చదువులకు మేము మెయిన్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చామంటే ఎడ్యుకేషన్కి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ద్వారా మనము చదువుకొని బాగుపడే ఉద్దేశంతో ఎడ్యుకేషన్కి ఇస్తే ఈరోజు ఎడ్యుకేషన్ చేసి మరి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మమ్మల్ని మీరు నాకపోలు కానీ మనోభావాలు కించపరిచే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశాము. కమిషనర్ గారు కూడా మరి మేము చాలా సందర్భాల్లో ఇవ్వడం అంటే నివేదికలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకొని ఈరోజు నేనేమంటున్నా అంటే ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్ష పార్టీలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మమ్మల్ని ఒక ఓటు బ్యాంకులాగా మాత్రం మీరు చూడద్దు. దయచేసి మా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో కృషి చేయండి. మేము ఎప్పుడు మీకు విధేయులుగా ఉంటాము. కానీ మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకులాగా చూసుకొని మీ దారిన మీరు పోతే మమ్మల్ని ఎవరు పట్టుకొని నాతో ఉంటాడు, మా దానిలో ఇంకా చైతన్యం లేక మేము చాలా పోతున్నాం. ఇప్పుడిప్పుడే చైతన్యవంతులం అవుతున్నాం. ఖచ్చితంగా రేపటి రోజుల్లో మా చైతన్యవంతమై ఏదైతే కొమరం భీం సాగించిన పోరాటానికి ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మాకు కావలసిన హక్కులను సాధించుకున్నామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కొమరం భీం జన్మదిన శుభాకాంక్షలు ముగిస్తున్నా. జై ఆదివాసీ, జై నాయకపోట్, జై నాయకపోట్, జై భీమన్న.